మీరు కొంత మెరుగై ఉన్నట్లు అనిపిస్తుంది కదా, మీ అమ్మ నాన్న ఏదో చిన్న ఒక ఉపాధి ఏదో ఉన్నదేదో అంటున్నారు కదా. ఐటీడీ కంపెనీ పనులు అమ్మ నాన్నకున్నాయి, పొలాలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. సామాజిక దృక్పథం ఉన్నవాళ్ళు. కుల వివక్షను జీవితంలో ఎదుర్కొన్నారా? చదువుకున్నప్పుడు కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ ఎదురైందా? ఉద్యమకారునిగా కాకముందు సంస్కృత కాలేజీలో వివక్ష ఉండేది. కొంత ఎస్సీలు తక్కువ, 2-3 చదివేవాళ్ళు. సంస్కృతం వాళ్ళకి రాకూడదని. కుసుమ ధర్మన్న, ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ, మీరు 1980లో ఉద్యమం చేస్తున్న సందర్భంలో వీరి నుంచి మీరు స్ఫూర్తి పొందిన లేదా ఒక సంస్కరణ భావన కానీ మీకేమన్నా అనిపించిందా, లేదా వారిని చదవడం జరిగిందా? అంబేద్కర్నే చదివాను. అప్పటికే అంబేద్కర్ జీవిత చరిత్ర చదివాను. భాగ్యరెడ్డి వర్మను. కమ్యూనిస్టు పార్టీలో ఉన్నవారు వాళ్ళు కులము బ్రాహ్మణో కమ్మనో రెడ్డి అయి ఉండవచ్చు, కానీ వాళ్ళు దళితుల కోసమే పనిచేసిన వాళ్ళు కదా, వాళ్ళు దళితులకు చనిపోయిన ఒక బలమైన ఆర్గ్యుమెంట్ ఉన్నది. దీనికి మీ సమాధానం? ఒక కాజులో రైట్ పాయింట్ కోసం చనిపోతే గుర్రం జాషువాకు ఆధునికత, గుర్రం జాషువాకు అడ్వాన్స్ వర్షన్ కత్తి పద్మారావు గారు అంటే మీరు అంగీకరిస్తారా? ఆయన పలుకుబడి వేరు, మాది వేరు. నమస్తే. దక్షిణాదిన దళిత బహుజన ఉద్యమాలు 1920 ఆ ప్రాంతం నుంచి ఇంకా కొంచెం ఒక 5-10 ఏళ్ళు ముందుకు వెళ్ళవచ్చు. హైదరాబాదులో భాగ్యారెడ్డి వర్మ, రాజమండ్రిలో కుసుమ ధర్మన్న, ఆ తర్వాత మరికొందరు కవిత్వ రూపంలోనూ పద్యాల రూపంలోనూ సంఘ సంస్కరణ దళిత ఉద్యమాలను కలిపి నిర్వహించిన వారు ఉన్నారు. ఈ తరంలో 1980ల నుంచి మొత్తం భారతదేశ దళిత ఉద్యమానికి ఒక దశను దిశను చూపించిన నాయకులు దక్షిణ భారతదేశంలోనే ఉన్నారు. వారే కత్తి పద్మారావు గారు. కారంచేడు ఉద్యమం మొదలుకొని అనంతరం వచ్చిన కొత్త చట్టాలు, అనంతరం దళితుల్లో వచ్చిన చైతన్యము, సమాజం పైన వాటి ప్రభావము, ఇవన్నీ కూడా అందరి అనుభవంలో ఉన్నాయి. వారి జీవితంలో మనకు తెలియని విషయాలు, వారి జీవితం సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేసి సమాజం నుంచి వారు ఏం నేర్చుకున్నారు, తదితర విషయాల గురించి మనం మాట్లాడదాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. మీ పద్మారావు గారు ఉపన్యాసము, మీ ప్రభావాలు ఏమిటో తెలుసు. ఇప్పుడున్న ఈ 5-10 ఏళ్ళ పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ 25, 30, 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకు చాలా బాగా తెలుసు. మీ వయస్కులకు మరింత ఎక్కువ తెలుసు. మొదలు మీ బాల్యం గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఉద్యమాల వైపు మీరు రావడానికి ప్రేరేపితమైన అంశాలు ఏమిటో మాట్లాడదాం. నా బాల్యం చీరాల్లో జరిగింది. పుట్టింది ఈ తీరైనా మా అమ్మ నాన్న ఐటీడీ కార్మికులు. చిన్నప్పుడు సండే స్కూల్ విద్యార్థిని, మామూలుగా ఎన్సిసి లీడరు, ఇవన్నీ ఉండడం వల్ల ఓ పక్క కవిత్వం, కళలు, మరో పక్క ఈ ఉద్యమ స్ఫూర్తి, పేదవాళ్ళకి సహాయం చేయడం, ఇల్లు గాలిన, వరదలు వచ్చిన సహాయం చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఉంది. అది నా బాల్యంలో ఎక్కువ కవిత్వం రాసేవాడిని. 7-8 తరగతుల నుంచే కవిత్వం అనేది నాకు ఒక ఊపిరి వంటిది. కానీ చాలామంది అంటారు కవిత్వం రాసేవారికి శ్రీశ్రీ ప్రభావం ఉందనో లేదా విశ్వనాథ ప్రభావం ఉందనో అంటూ ఉంటారు. అట్లా కథకులు అయితే కనుక కాళీపట్నం రామారావు అనో లేదా చాగంటి సోమయాజులు పేరు చెప్తూ ఉంటారు కదా. మీకు ఈ అనర్ఘలమైన ఉపన్యాస ధాటి, ఆ ధార ఎట్లా, ఎవరి ద్వారా, అంటే ఆ అభివ్యక్తి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఎవరి అనుయాయులను కాదు, చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావాలే ఉన్నాయి. ఒకళ్ళని ఫాలో అయింది అన్నట్టు, గురువు అన్నట్టు గుర్తులేదు, ఎవరు లేరు. కవిత్వానికి గురువులు లేరు. ప్రకృతి, తల్లి, సమాజంలో ఉండే పేదరికం, ఇవే గురువులు.
కానీ మీరు మిగతా దళితులతో పోల్చినప్పుడు మీరు కొంత మెరుగై ఉన్నట్లు అనిపిస్తున్నది. మీ అమ్మ నాన్న ఏదో చిన్న ఒక ఉపాధి ఏదో ఉన్నది అంటున్నారు కదా. అంటే మేమేం పేదోళ్ళం ఏం కాదు. ఐటీడీ కంపెనీ పనులు అమ్మ నాన్నకున్నాయి, పొలాలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. మేము సామాజిక దృక్పథం ఉన్నవాళ్ళు. కొన్నిసార్లు పేదరికంలోకి కూడా వెళ్ళాము. అది నేను ఉద్యమాల్లోకి వచ్చినాక. అదే అంతే, మా అమ్మ నాన్న ఏం పేదోళ్ళకి. మీరు కుల వివక్షను జీవితంలో ఎదుర్కొన్నారా? చదువుకున్నప్పుడు కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ ఎదురైందా? ఉద్యమకారునిగా కాకముందు చీరాల్లో పెద్దగా ఎదురుగాలేదు. సంస్కృత కాలేజీలో వివక్ష ఉండేది. కొంత ఎస్సీలు తక్కువ, 2-3 చదివేవాళ్ళు. సంస్కృతం వాళ్ళకి రాకూడదని, సంస్కృతం అందరికి రాదనే భావాలు వాళ్ళకు ఉండేవి. అయితే వాటిని అధిగమించి క్లాసులో ఫస్ట్ ఉండేవాడు. అంటే ఏ రూపంలో వివక్ష ఉండేది? ఏ రూపంలో అంటే వాళ్ళు మన ముఖం వైపు చూసి పాఠం చెప్పరు, అటు తిరిగి చెప్తారు. తర్వాత ఏదైనా అపవాక్యాలు కూడా వాడతారు. అంటే మనం హట్ అయ్యేటట్టు ఏదన్నా మాట్లాడతారు. అంటే వీళ్ళకి చదువు సంస్కృతం దళితులకు రాదు అనే ఒక అపోహ వాళ్ళకు ఉంది. నేను నా ఇంట్రో నేను చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను. కుసుమ ధర్మన్న, ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ, మీరు 1980లో ఉద్యమం చేస్తున్న సందర్భంలో వీరి నుంచి మీరు స్ఫూర్తి పొందిన లేదా ఒక సంస్కరణ భావన కానీ మీకేమన్నా అనిపించిందా? లేదా వారిని చదవడం జరిగిందా? వాళ్ళు చదవాలి. అంబేద్కర్నే చదివాను. అప్పటికే అంబేద్కర్ జీవిత చరిత్ర చదివాను. భాగ్యరెడ్డి వర్మను, కుసుమధర్మను తర్వాత పాటల్లో వాటిల్లో. మీ సాహిత్యంలో దేశం డైరీ వచ్చే సందర్భంలోనే వచ్చిన సందర్భంలోనే విప్లవ కవిత్వం దాదాపుగా ఆ పదబంధాలు లేకపోతే కనుక ప్రతీకలు, వ్యక్తీకరించిన తీరు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానము అవి పోలిక ఉందా అని అనిపిస్తుంది. కానీ మీరు ఒక పాయగా అందులో వచ్చినట్లున్నది. మరి విప్లవ కవులు, దళిత కవులు ఏకోన్ముఖంగా సాగకపోవడానికి, ఏకాభిప్రాయానికి రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎప్పుడు విప్లవ కవిత్వాన్ని అనుకరించింది లేదు. అసలు మీరు అనుకరించలేదు, ఆ ఛాయలే లేవు. అవును. మేము అంబేద్కరిజంలో కులం భారతదేశంలో ప్రధాన వైరుధ్యం అని కోణంలోనే లిటరేచర్ అంతా రాశాం. కులం వాళ్ళు ఆర్థికం ప్రధానం అన్నారు, మేము కులం ప్రధానం. క్యాస్ట్ మెయిన్ కాంట్రడిక్షన్. దాని మీద లిటరేచర్ అంతా వచ్చింది. అది అంబేద్కర్ కుల నిర్మూలన చదివిన తర్వాత సిద్ధాంత గ్రంథంగా స్వీకరించడం జరిగింది. ఏ సంవత్సరం మీరు తారసపడింది ఆ పుస్తకం? మీకు 80 ముందు, 80s ముందే, 79 అంటే ఎమర్జెన్సీ ఆ పీరియడ్లో ఆ కుల నిర్మూలన ట్రాన్స్లేషన్ బుక్ చదివాము. అంటే భారతదేశంలో కులం అనేదాన్ని ప్రధాన వైరుధ్యం అని తెలిసి కూడా దాటేస్తున్నారు అని మేము హేతువాద ఉద్యమం ఉన్నాడు సెక్రటరీగా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ కల్చర్ మీద ఈ బుక్ రాయటం జరిగింది, కులం ప్రత్యామ్నాయ సంస్కృతి. దాని మీదే కృషి చేశాం. కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ అయినా దాని మీదే విభేదించింది. ఒక ప్రత్యేకమైన దళిత ఉద్యమం ఏర్పడటానికి కారణం కులం అనేది ఒక ప్రధాన వైరుధ్యం భారతదేశంలో, ఆర్థికం కాదు అనే తగాదా అది. దాని మీద వాళ్ళు లిటరేచర్ ఎక్కువ రాశారు, వీళ్ళు రాశారు. నక్సలైట్ మూమెంట్ కూడా దాని నుంచే కారం చేడు ఉద్యమం ప్రభావంతోనే ఐలే గారు వచ్చిన, బిఎస్ రాములు వచ్చిన, ఉసాం శివరావు వచ్చిన అందరూ దాని నుంచే, మేము పెట్టిన దాని నుంచే వచ్చారు. క్యాస్ట్ కాదు,
మళ్ళీ హింసొద్దు. కారంచేడులో 6 చంపినా మేము ఎవరిని అటెంప్ట్ చేయలేదు. ఇక్కడ కూడా 8 మందిని చంపినా ఎవరిని అటెంప్ట్ చేయలేదు. కొత్తకోటలో 9 మందిని చంపిన అటెంప్ట్ పెట్టుకోవాలి. అటెంప్ట్ చేయమని వీళ్ళు అంటారు నక్సలైట్లు, మేము పెట్టుకోవాలి. అక్కడ ప్రధాన వైరుధ్యం. ఏమన్నా మీతో చర్చ జరిగిందా? కారంచేడు ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పటికి ఆనాడు నా పీపుల్స్ వారు లేదా ఇతర నక్సలైట్ గ్రూపులు నాయకులు, ఇప్పుడు మీ వయసు వాళ్ళే ఇంటర్ బహుశా వాళ్ళు ఇంచుమించు అనుకుంటున్నా నేను, మీతో మాట్లాడడం తటచించిందా ఆ ఉద్యమాల గురించి? శిబిరంలో అందరూ వచ్చి అయ్యా ఇటు కుదరదులయ్యా, ఇన్హిలేట్ చేయాలి కారంచేడు భూస్వాముల్ని అని అంటే అది మా సిద్ధాంతం కాదు అని అందరితో జరిగింది. మానవ రామారావు కానీ, కొల్లా వెంకయ్య కానీ, చంద్రరాజేశ్వరరావు కానీ, కొండపల్లి సీతారామయ్య గారి వారసులు ఎవరైనా నేను ఒకటే చెప్పా, నిన్ను చంపేస్తారు అన్నా కూడా అది చంపేయటం మామూలు లీడర్ని చంపేయటం అనేది పెద్ద విషయం కాదు. కానీ సిద్ధాంతం మారదు, ఎవరిని ఇన్హిలేట్ చేయం. అందరూ మాట్లాడారు. అదే ఇప్పుడు మనం అనుకున్న వాళ్ళు కూడా అప్పుడు మాట్లాడారు, ఇది వాళ్ళకు అనుకూలంగా. ఐలయ్య గారు కానీ వీళ్ళందరూ ఇట్లా మామూలుగా అవ్వదు, ఏదో పెద్ద ఎత్తున ఆర్మ్డ్ ఫైట్ జరగాల్సిందే అంటే ఇక ఫ్యాక్షనిజం వచ్చింది, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం అని నా ఉద్దేశం. దాంతో చాలా కాలానికి వీళ్ళందరూ రియలైజ్ అయ్యారు, ఈ మేధావులు చాలా కాలానికి డాక్యుమెంట్స్ కూడా రాశారు. అంటే కీలకంగా నేను నిలబడింది 1 అహింస, 2 క్యాస్ట్ కాంట్రడిక్షన్. ఇది లోతుగా లేదు అంటే లోతు చూడలేకపోతే లోతు ఉండదు, చూడాలనుకుంటే ఉంటుంది. లోతు మీరు చూడలేకపోతే ఉండదు. కుల నిర్మూలన భారతదేశానికి అప్లై చేయాలి అని బలంగా మీరు కాంక్షించినట్లుగానే కమ్యూనిస్టు పార్టీలో ఉన్నవారు వాళ్ళు కులము బ్రాహ్మణో కమ్మనో రెడ్డి అయి ఉండవచ్చు, కానీ వాళ్ళు దళితుల కోసమే పనిచేసిన వాళ్ళు కదా, వాళ్ళు దళితులకు చనిపోయిన ఒక బలమైన ఆర్గ్యుమెంట్ ఉన్నది. దీనికి మీ సమాధానం? చనిపోవటం వేరు, ఒక కాజులో రైట్ పాయింట్ కోసం చనిపోతే ఆ మరణం వ్యర్థమైపోద్ది. ఇప్పుడు రైతాంగ పోరాటంలో కూడా భూస్వాముల మీద చల్లపల్లి జమీందారు మీద పోరాటం చేసి భూములు వీళ్ళకే వచ్చినాయి, అన్ని జమీందారు భూములు వీళ్ళకే వచ్చినాయి. వీళ్ళకంటే 5 కులాలు వ్యవసాయం. అలాగా పేదవాడిగా ఉండిపోయాడు. మొదటి నుంచి కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి పార్టీలో క్యాస్ట్ ఉంది. ఎందులో నుంచి వచ్చిన నాయకుడు, ఎందులో నుంచి వచ్చినా అతని క్యాస్ట్ ఉంది. అవును. నంబూద్రిపాదు, డాంగే అందరికీ క్యాస్ట్ ఉందని అంబేద్కర్ చెప్పాడు. అందుకే వాళ్ళు దాటేశారు, క్యాస్ట్ ప్రధానమైన వైరుధ్యం కాదు అని దాటేశారు అని అంబేద్కర్ చెప్పాడు. ఎందువల్ల దాటేసినట్లు వాళ్ళు? అదే క్యాస్ట్ అంటే బ్రాహ్మిన్స్ మీద పడతారు కదా, బ్రాహ్మణిజం మీద యుద్ధం జరుగుతుంది కదా, క్యాస్ట్ అంటే మెయిన్ క్యాస్ట్ అదే కదా, అది మేము చేసాం. బ్రాహ్మణవాదం, బ్రాహ్మణ ఆధిపత్యం మీద యుద్ధం చేశాం. అందువల్ల దళిత ఉద్యమం వచ్చినాక 2-3 మార్పులు వచ్చినాయి. 1 క్యాస్ట్, 2 రిలిజియన్, 3 ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఇప్పుడు బ్రాహ్మణుల గురించే రాశారని విశ్వనాథ సత్యనారాయణ కావచ్చు, శ్రీశ్రీ కూడా యజ్ఞోపవీతాన్ని వైపులవ్య గీతాన్ని నేను హరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అంటే పదాలు అవే ఫ్లో. కానీ దళితుడు మామూలోడు రాసినా కూడా వాడి పదాలతో రాశాడు.
ఎట్లా ఉదాహరణ చెప్పండి, ఎట్లా రాసిండు ఒకటి నుండి చెప్పండి, మీకు నచ్చిన కవి మీరు రాసిందంటూ చెప్పండి. నేను నల్లని దానను, నా చెనమటి చినుకులతో భూమి పురుడు పులకిస్తున్నాడు, నాగేటి చాళ్ళలోనే చల్లిన విత్తులు నా పాదాల ఎరుపుతో మొలకెత్తుతున్నాయి. కాంట్రాస్ట్, నల్లని స్త్రీ హీరోయిన్ని, నల్లని వాడు గుర్తింపబడ్డాడు, కొండ గుర్తింపబడింది, తట్ట గుర్తింపబడింది, సముద్రపు చేప, వల, అల అన్నీ గుర్తింపబడ్డాయి. అంతకుముందు అయ్యేం కవిత్వాలు లేవు. ఎందుకు చూసారుగా, కర్రు నాగలి రంపం గుడ్డలి సమస్త ఉత్తులు శ్రమకు చిహ్నాలని ఆయన కూడా అన్నాడు కదా. అది కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో ఆఫ్ లండన్ మేనిఫెస్టోకి అనువాదం. అది సొంతగా ఆయన శ్రీశ్రీ గారు సొంతగా కవిగా ఆయన పోయమ్స్ రాయల, పెద్దానికి అనువాదం కింద పెట్టాడు. ఈ పొలాలన్నీ అలా అది ఆయనది కాదు, లండన్ మేనిఫెస్టో. అప్పటికి లండన్ మేనిఫెస్టోలో కార్మిక ఉద్యమం ఉంది. అప్పుడు ఆ కార్మిక ఉద్యమం ఇంపాక్ట్, పొలాలన్నీ అలాదుని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా బలం దరిద్రికి బలిగా ఉంచే కర్షక వీరుల కాయం నిండా గలగల ఉనికి, అది ఇంపాక్ట్ తీసుకున్నాడు. శైలి ఇంది, శైలి కూడా ఇంది కాదు. బాల రసాల మిదిపిక పాలి పాలిటి అమరసాల ముఖేలి అని వశ్చరిత్ర నుంచి తీసుకున్నానని చెప్పాడు. వశ్చరిత్రలో వృషభ గతి రగడ అని ఉంది, అవి గిరిజనులు పాడతారు పాటలు. అందులో హీరోయిన్ గిరిక ఆమె ట్రైబల్ అమ్మ. వాళ్ళ సాంగ్స్ నుంచి భట్టుమూర్తి శూద్రుడు ఆయన తెచ్చిందని నేను, అంటే శ్రీశ్రీలో గొప్పతనం ఏంటంటే ఉన్నదన్నట్టు చెప్తాడు. ఇది నాది కాదు, ఒక్క పోయం కూడా ఆయన సొంతం రాయాలి. ఒక్క జనార్దన్ ఆయన ఫ్రెండ్ చనిపోయిన దాని మీద తప్ప పోయమ్స్ అన్నీ అనువాదమే కింద రాశాడు. ఫలానా పోయం నుంచి తీసుకున్నాను అని. మహాకవి కాదంట్లా, కవిత్వీకరించాడు. మహాకవే, కవిత్వంలో మహాకవే. గుర్రం జాషువా ఆయన సామాజిక సమస్య తీసుకున్నాడు. అంటే గబ్బిలో ఈ దళితుడిని హీరో చేశాడు. ఒక పద్యం, చిక్కిన కాస్చే తనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కిడు బోతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నలు దిక్కులు కలిగిన లోకమున దిక్కరి ఉన్న అరుంధ తీసుతుండొక్కడ జన్మమెత్తే భరతోర్ వరకు కడగొట్టు పెట్టడే. అంటే చిక్కిన కాస్తే తనివి చెందు అమాయకుడు అంటే భూమి కావాలని, కానీ ఏ రోజు భూమికి ఆ రోజు. ఇప్పటికీ అది నడుస్తుంది కదా. అవును, ఏ పూట కాబట్టి కరెక్టే. అదే రెండు పార్శ్వాలు, కవులే. కానీ ఆయన సోషల్ ఇష్యూలో దళితుడి మీద ఒక పోయం కూడా రాయలే. ఎవరు? శ్రీశ్రీ దళితుడి మీద. గుర్రం జాషువాకు ఆధునికత, గుర్రం జాషువాకు అడ్వాన్స్ వర్షన్ కత్తి పద్మారావు గారు అంటే మీరు అంగీకరిస్తారా? సాహిత్యంలో, వచన కవిత్వంలో గుర్రం జాషువా ప్రభావం ఉంది. అంటే ఆయన పలుకుబడి వేరు, మాది వేరు. మేము కోస్తా నుంచి వచ్చాము, ఆయన వినుకొండ అడవి నుంచి వచ్చాడు. ఆయన మీద సినిమా కూడా కొంత రాశాను నేను. అంతా గుంటూరే కదా మీరు అందరిది? అది పడమట, అంటే అటు కొండ మీద. పల్నాడు వైపా? వినుకొండ మాది కోస్తా. మా దగ్గర బెస్తలు, కుమ్మరులు, సాలీలు, పేదలు, ఇటు ఈ కోస్తా అంతా ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆయన పక్షులు, కొండకి అడవి కొండ, ఒక చిన్న ఏరు, ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఇది తీసుకున్నా, చిన్నప్పుడు పుట్టిన. అదే వాతావరణం ఉంటే సహజంగా నా ప్రభావం ఉంటుంది. కానీ మీరు జాన్ డ్యూయి గురించి
ఒక పెద్ద గ్రంథం రాశారు. అంబేద్కర్కు ఎట్లా ఆయన డెమోక్రసీని, తర్వాత భారతదేశాన్ని అర్థం చేసుకోవడం, డెమోక్రసీలో ఉన్న సోల్ను అర్థం చేసుకోవడం అన్నదాన్ని మీరు ఒక గ్రంథం రాశారు, చదివినది. కార్ల్ మార్క్స్ మీకు ఎందుకు దాన్ని మీరు ఆవహించుకోలేకపోయారు? కారణం ఏమై ఉండొచ్చు అని. కార్ల్ మార్క్స్ని బాగా చదివాం, ఆయన లైఫ్ మీద కూడా రాశాను. ఇది మన దీనిలో వ్యక్తిత్వ నిర్మాణం 4లో ఆయన ఇంపాక్ట్ కూడా లైఫ్ మీద కూడా ఉంది. అంటే రాయటం, వలసలు వెళ్ళటం. ఇప్పుడు హైదరాబాద్ వలస వచ్చాం కదా, మేము కూడా విజయవాడ వలస వెళ్ళాం. ఆయన కూడా లండన్ వలస వచ్చాడు కదా. అలాగే లండన్ లైబ్రరీ ఆయన చదివాడు, నేను చదివాను. ఆయన ఫ్యామిలీని పోగొట్టుకోకుండా ఉంటాం. స్వర్ణకుమారి పిల్లలు ఆయన కూడా ఫ్యామిలీ టీంని దాటలేకపోయాడు. ఫ్రెండ్ ఫ్రెడరిక్ ఏంగిల్స్, ఆ ఇంపాక్ట్ ఉంది. మొదట్లో అదే ఎక్కువ చదివాం కదా. సిద్ధాంతం వచ్చేలాకే మరి అంబేద్కర్ అంటే వర్గ పోరాటం కరెక్ట్ కాదు. భారతదేశంలో కుల వైరుధ్యం ఉంది. అంటే లోతుగా కావాలంటే చిన్నగా వస్తుంది. అంటే ఆ కుల వైరుధ్యాన్ని ఇప్పుడు మీరు 80ల నుంచి మాట్లాడుతున్న కారణంగా భారతదేశంలో కులం ఉంది, కుల సమస్య ఉందని మాట్లాడగలుగుతున్నాం. కానీ దీన్ని ఒక సమస్యను నిర్వచించి దానికి ఒక నరేషన్ ఇవ్వడంలో దళిత ఉద్యమము, ఉద్యమ నాయకులు వైఫల్యం ఉందని ఒక భావన ఉన్నది చాలామందిలో. తప్పకుండా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒక ప్రవక్త చెప్పినంత, అంబేద్కర్ చెప్పినంత అనుయాయులు చెప్పలేరు. ఒక ప్రవక్త కార్ల్ మార్క్స్ చెప్పినంత డాంగే చెప్పలేకపోయాడు, రణదీవే చెప్పలేకపోయాడు, చారు మజుందార్ చెప్పలేకపోయాడు. ఎప్పుడు ఆయుధాలు ఉపయోగించాలి, ఎప్పుడు ఫోర్స్ ఉపయోగించాలి కార్ల్ మార్క్స్ చెప్పింది వేరు. కార్ల్ మార్క్స్ నాస్తికుడు, వీళ్ళెవరు నాస్తికులు కాదు. అదేమిటి? ఎవరు నాస్తికులుగా ప్రకటించుకోవాలా. బ్రాహ్మణ కర్మకాండలో జరిగినాయి. తర్వాత వివరంగా చెప్పండి. కార్ల్ మార్క్స్ పిహెచ్డి నాస్తికత్వం, ఆయన పిహెచ్డి. ఆయన నాస్తికుడు. మతం మీద బోల్డ్ రాశాడు, మతం మొత్తం రాశాడు. వీళ్ళు మతం మీద ఇప్పుడు బీజేపీ వచ్చినాక పోరాడుతున్నారు. ట్రేడ్ యూనియన్స్ అయ్యే కానీ మతం మీద యుద్ధం లేదు కదా. మేము మతం మీద యుద్ధం ప్రారంభించాం హేతువాద ఉద్యమంలో. మనుస్మృతి దహనం, గద్దరన్న నేను యూనివర్సిటీలో. అది ఏ బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణ విమర్శను చేయడు, బ్రాహ్మణాధిపత్యాన్ని విమర్శ చేయడు ఏ పార్టీలోనూ. బ్రాహ్మణాధిపత్యం అంటే అంటే బ్రాహ్మణ మేధావులు అన్ని పార్టీలు వాళ్ళే కదా, అన్ని పార్టీలో మేధావులు వాళ్ళే కదా. చదువు వృత్తిగా గలవాళ్ళు దాన్ని ఉపాధిగా కూడా వాడుకుంటారు. వాయిస్ మార్చటమే కాక ఇప్పుడు మీరు తెలంగాణలో అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాయిస్ మార్చటమేగా వాళ్ళు చేసే పని. ఆడి దగ్గరే పని చేస్తుంటాడు, మీ దగ్గరికి వచ్చి వాయిస్ మారుస్తాడు. పని ఎక్కడ చేస్తాడు? యజమాని ఎవరు? అతను విమర్శించేవాడే. కానీ మరి దళిత బ్రాహ్మణులు ఉన్నారుగా, దళిత బ్రాహ్మణిజం కూడా పెరిగింది కదా ఈ మధ్య. దళిత బ్రాహ్మణిజం అనం అదే. అంటే దళితులు వాళ్ళు కల్ట్స్ అంటే ఒక ప్రాంతంలో ఉండేటప్పుడు ఆచార సంస్కృతిగా తీసుకుంటారు. వాళ్ళు ఉత్సాహంగా బతుకమ్మ, సారమ్మ, సారక్క, దాన్ని కల్చరల్ ఆనందం కోసం. అన్నం తప్ప ఏం లేదుగా. అప్పుడు భజనలో, రామ్ భజనలో ఆనందం ఉంటే తీసుకుంటారు, వెళ్తారు భజనకి. ప్రసాదాలు జస్ట్ జీవించడం కోసం కల్చరల్గా ఉంటారు, కానీ సీరియస్ కాదు. సీరియస్ అయితే క్రిస్టియానిటీ మరి 16 కోట్ల మంది ఎలా అయ్యారు, బౌద్ధులు ఎలా అయ్యారు, జైన్లు ఎలా అయ్యారు, అన్నీ వీళ్ళేగా. ఏమంటారు? అదే ఇప్పుడు
కారంచేడు ఉద్యమం అంటే దాంట్లో మీకు ఆ ఘటన మిమ్మల్ని మీ ఉద్యోగం వదిలేసి తిరిగి అంటే మీరు ఆనాడున్న పరిస్థితిని మీరు ఆనాడున్న మీకు అంచనా ఏమిటి, భవిష్యత్తు ఎట్లా ఉండాలని మీరు అంచనా వేసుకున్నారు? ఉద్యమాలకు అంచనా ఉండదు. ఉద్యమాల్లో రోజు రోజు ఎత్తుగాళ్ళు ఉంటాయి. తీసుకున్నది ఏంటి? 2 పాయింట్స్. ఒకటి, చంపినోని చంపకూడదు, వాడిని శిక్షించాలి. ఆ శిక్షకు సంబంధించి ఎన్ని కాన్స్టిట్యూషన్లు ఉన్నాయో అన్నీ మనం ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. సిబిసిఐడి, తర్వాత న్యాయ ఈ జడ్జిలతో విచారణ, సిబిఐ, అట్లా అన్నీ. అది కారంచేడు వచ్చినాక అన్నీ ఇంట్రడ్యూస్ అయినాయి. చంపల, ఎవరిని చంపల. అది సాధ్యం కాల నక్సలైట్ మూమెంట్, కమ్యూనిస్టులు. అప్పుడు ఎవరిని చంపనప్పుడు ఉద్యమ రూపం ఉంటుంది, ఎవరినైనా చంపినాక అది ఫ్యాక్షనిజంగా మారిపోతుంది. అవతలవాడు కూడా కక్ష పెట్టుకుంటాడు. అంటే కక్షలు నడుస్తాయి, ఉద్యమం నడవదు. అందుకు మేము భారతదేశంలో ఉద్యమం తెచ్చాం. అంబేద్కర్ కూడా ఉద్యమమే తెచ్చాడు, మహద్ చెరువు పోరాటం. కారంచేడు ఉద్యమంలో మీ అనుభవాలు ఒక 2-3 చెప్పండి. అనుభవాలు ఏం లేవు. మూమెంట్లోకి దిగిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, చంపేస్తారు. ఇవన్నీ డే టు డే జరుగుతాయి అంతే. కానీ అనుభవం ఒక్కటేంటంటే చంపేస్తారని వెనక్కి రావడం, చెలో పిలిపిస్తే అరెస్టులు చేస్తారని వెనక్కి రావడం, అట్లా లేదు. అంటే నా అనుభవంలో వ్యక్తిగత జీవితం కోసం బ్యాక్ అవటం లేదు. మూమెంట్లో అడుగడుగులో మరణం ఎదురుపడుతూ ఉంటుంది. ఎదురైందా మీకు? అట్లా ఎదురైందా? ఒకసారి 100 సార్లు. ఒక 2-3 చెప్పండి. ఏ సందర్భం? అవును, విశాఖపట్నం జైల్లో చంపేయాలని చూశారు కదా. ఎక్కడ? విశాఖపట్నం జైలు. రాత్రులు తీసుకెళ్ళి అవి మళ్ళీ ఒక ప్రైవేట్ టీంని పెట్టి మా ఫ్యామిలీని, అది రెగ్యులర్గా మొన్నటిదాకా జరుగుతూనే వచ్చిందిగా. లీడర్ పోతే వాయిస్ పోద్దుగా. నిజమైన లీడర్ని చంపాలని చూస్తారు. కానీ లీడర్ ప్రజాబలం వల్ల జీవిస్తూ ఉంటాడు. జీవించవచ్చు, మరణించవచ్చు. మరణం ఆయనకి పెద్ద విషయం కాదు. మరణాన్ని కానీ కౌంట్ తీసుకుంటే ఉద్యమానికి ఎక్కడో చోట పరిమితి వచ్చింది. అర్థం కదా? పరిమితిని మేము పెట్టుకోవాలి. అంటే ధర్నా చేస్తే ఉద్యోగం పోద్ది, అట్లా పరిమితులు పెట్టుకోలేక అన్నీ పోయినాయి. ఆస్తులు పోయినాయి, ఉద్యోగం పోయింది, అంత పోయింది. పరిమితి ఇక ఇక్కడ దాకా చేస్తేనే మనం సేఫ్గా ఉంటాం. అంటే ఉద్యోగం మీరు మానేసినా లేకపోతే ఉద్యోగం గవర్నమెంట్ పోయింది? అది మనం అరెస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పోద్ది. ఎన్నాళ్ళు జైల్లో ఉన్నారు? అన్ని జైల్లో కలిపి చాలాలు ఉన్నాం. రాజమండ్రి జైలు, నెల్లూరు జైలు, కారంచేడు, అది విశాఖ జైలు, అన్ని జైల్లో ఉన్నాగా. దళిత ఉద్యమంలో ఇన్నిసార్లు జైల్లో ఉన్న ఏకైక నాయకులు మీరే ఉండొచ్చు ఆ టైంలో. మేబీ ఆ జైల్లో ఎక్కువ లేరు, వీళ్ళెవరు పెద్దగా లేరు. జైలుకి వెళ్ళరు, అక్కడ దాకా వచ్చి ఆగిపోతారు. మేము ఆ జైల్లో కాదు, మరణాన్నే పట్టించుకోవాలి. మరణం అనేది కామన్. అంత పట్టుదల. అప్పటికే సుఖవంతమైన జీవితం, మంచిగా లెక్చరర్గా హాయిగా ఉన్నారు కదా. ఏరికోరి దీంట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఏమన్నా అనిపించిందా రీథింక్? అంటే ఇప్పుడు మరణాన్ని ఎదుర్కోవడం ఆ రోజు మామూలు విషయం కాదు. పెద్ద కులాలను సవాల్ చేసి నిలబడడం అనేది సాహసం. అది అంటే పెద్ద కులాలంటే ద్వేషం ఏం లేదు. పెద్ద కులాలు నీకు పనిచేసేవాడిని నువ్వు చంపకూడదు. అదే చెప్తూ వచ్చాం.
పని చేస్తున్నాడు, వాడికి పొలం అవన్నీ వస్తాయి కదా, వాడు రైతు అవుతాడు. వాడికి స్కోప్ ఇస్తే ఇప్పుడు రైతులు అయ్యారుగా చాలామంది. ద్వేషం ఏం లేదు, ద్వేషంతో నడపలా. ప్రేమతో నడిపినప్పుడు ప్రేమతో నడిపిన వాళ్ళందరూ చంపబడ్డారు. రక్షణ పెట్టుకున్న వాళ్ళందరూ బతికారు. ఇప్పుడు ఇక్కడ రక్షణ ఏం లేదు, మావాడు తప్ప. చెప్తా అంటే ఆ వ్యూ లేదు, మన వాళ్ళందరినీ పోగేసి. ఇప్పటికి మీకు బెదిరింపు కాల్సి వస్తా? అయ్యే సహజం కదా, ఇప్పటికీ సహజం అది. ఏమని ఫోన్ చేస్తారు? ఏం చేస్తా అంటే సహజంగా ఈ హిందూ మతం మీద మాట్లాడినప్పుడు చేస్తూ ఉంటారు. అంటే కులం ఒక కులం యథార్థం కదా, మతం కులం రెండు మీద పోరాడేవండి. అది లిటరేచరు, అది ఉద్యమం, అది ప్రత్యామ్నాయం, అది లైఫ్లో కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు. మరి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు కూడా కష్టమే కదా. మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఉందంటే ఈ కల్చరల్గా వ్యవసాయం, దళిత ఉద్యమంలో రెండే పాయింట్స్ అంతే. ఏవి? ఒకటి యాంటీ కుల నిర్మూలన, రెండు మతం మొత్తం ముందు. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు, అంబేద్కర్ చెప్పినట్టు హేతువాదం, మానవతావాదం. అంబేద్కర్ బౌద్ధంలోకి వెళ్ళిపోయింది కదా. బౌద్ధం హేతువాద బౌద్ధం అయింది, రేషనలిస్టిక్ బుద్ధిజం అయింది. కులం మతం ఈ రెండింటికి వ్యతిరేకంగా పోరాడామంతే. దాని ఇంపాక్ట్ ఉందనుకుంటున్నా, మీరు చెప్పాలి. కుల నిర్మూలన సాధ్యమవుతుందా? సాధ్యమేగా. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతి తండ్రి ఆడపిల్లని బయటికి పంపాలంటే ఎవడెత్తుకెళ్తాడు, ఎవడు పెళ్లి చేసుకుంటాడని భయపడుతున్నాడు అంటే ఉందనేగా, కుల నిర్మూలన అంశం ఉందనేగా. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్నది, ఆ కులాలు వేరు వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నా వారి సంతానానికి ఏదో కులం అంటగట్టాల్సి వస్తుంది. మళ్ళీ అదొక దానికి పరిష్కారం ఏమైనా చెప్తారా? ప్రత్యామ్నాయం ఏమన్నా? ప్రత్యామ్నాయం సాధించడం అనేది ఇంకొక 100 years పడుతుంది, ఇంకో 100 ఏళ్ళు. ఆసియా దేశంలో ఏముంది, స్లోగా ఉంటుంది మెల్లిగా. ఇప్పుడు బుచ్చన్న 30 ఏళ్ళ నాటికి ఇప్పటికి ఆయన సంపాదించింది ఏం లేదు. ఇంకా మీకు బాకీయే చాలామంది ఇవ్వాల్సి. నిద్రపోతున్నాడు. అయితే దళిత ఉద్యమం మీ కారంచేడు ఘటనతో వచ్చిన తర్వాత ఒక రాజకీయ శక్తిగా తెలుగునాట ఎదగలేకపోయింది. ఇందులో తెలుగు సమాజాన్ని సరిగా అర్థం చేసుకొని వ్యూహాలు ఎత్తుగడలు వేయడంలో వైఫల్యం ఉన్నది అనే ఒక ఆరోపణ ఉంది. ఆరోపణ కాదు, నిజం అది. ఎందువల్ల అట్లా జరిగిందంటారు? మరి అంటే దళితులు ఏకమై 23,000 ఓట్లు వేశారు నాకు బాపట్ల. 23,000? ఇంకా అంతకంటే లేరు దళితులు, మొత్తం వేశారు. అయితే అగ్రకులాలు ఏమనుకుంటే అంటే ఒక దళితుడు ఉద్యమకారుడుగా వస్తే మా భూములు పోతాయి అవి పోతాయి అని వాళ్ళు గట్టిగా ఉన్నారు. అలా కాకుండా అభ్యర్థి వేరు, నాయకుడు కాకుండా అభ్యర్థి వాళ్ళ పనులు కూడా చేసి పెడతారు అని ఒక ఎస్సీ అయినా గెలుస్తాడు. కానీ నాయకుడిగా వెళ్ళినప్పుడు గద్దరన్న గెలవడు, నేను గెలవను, బిఎస్ రాములు గెలవడు, సాంబశివరావు గెలవరు. ఎందుకంటే కాన్సెప్టువల్ వాళ్ళని ఎన్నుకోరు, అవతలోళ్ళు ఎన్నుకుంటారు అని మాకు అర్థమైపోయింది. అర్థం కదా. అది కొంచెం ఇప్పుడు మాయావతి వీళ్ళందరూ కూడా పాస్వాను అవతల వాళ్ళని కూడా ఎంగేజ్ చేస్తారు, అప్పర్ కాస్ట్ని కూడా. అది ఎస్సీలు బీసీలు ఎస్టీలు అందరూ ఏకమై వాళ్ళు 15%, మనం 85
ఆ లెక్క తేలి అప్పటికి వాళ్ళకి కూడా విసుకొచ్చి 5,000 10,000 ఇవన్నీ ఇచ్చి గెలిచే బదులు మనం వ్యాపారాలు చేసుకుందాం అని ఇంగ్లీష్ వాడు వెళ్ళిపోయినట్టు వీళ్ళకి ఇచ్చే రోజులు ఒక 100 పట్టుద్ది, టైం పట్టుద్ది. ఒకవేళ రిప్రజెంటేటివ్స్గా వెళ్ళిన అవతల పార్టీలో ఇది చేసేది ఏం లేదు. వైఫల్యాలు కాదు ఇవి, ఒక స్లో ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదానికి ఒక పరిణామం ఉంటుంది, ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇప్పుడు చేతన్ ఉన్నాడంటే ఒక పొలిటికల్ పార్టీ రావాల్సిందే అనే భావం ఉంది. నేనున్నానంటే అది ఆ పరిస్థితిలో అనుకున్నప్పుడే వస్తుంది, వెయిట్ చేయాలని అనుభవం నుండి నిలబడ్డాం, రాజీనామా ఇచ్చాం, మరి కాళ్ళతో నడిచాం, మొత్తం 1,20,000 మంది ఓటర్లను పలకరించాం, పొలిటికల్ వర్క్ అంతా చేసాం, మరి గెలవలేదు. ఉంటాయి ఇవన్నీ. పెద్ద పార్టీల్లో కాకుండా జనరల్గా గెలవాలంటే, జనరల్ పార్టీల్లో గెలవాలంటే దానికి ఒక మిషనరీ, దానికి ఒక ఎకనామిక్స్ ఏమంటారు. మరి బహుజన్ సమాజ్ పార్టీకి భవిష్యత్తు ఎందుకు లేకుండా పోయింది 2 తెలుగు రాష్ట్రాల్లో? బహుజన్ సమాజ్ పార్టీ టెక్నాలజీ యూపీది, అన్వయం తెలుగు రాష్ట్రాలు. టెక్నాలజీ అక్కడ వేరు, బ్రాహ్మణులకే 86 సీట్లు ఇవ్వాల్సి వచ్చింది అక్కడ. ఇక్కడ తమిళనాడులో కూడా 1 సీటు కూడా బ్రాహ్మణులకు ఇవ్వలేదు. ఇది వీళ్ళు అన్న డిఎంకే. ఇక్కడ పరిస్థితి బ్రాహ్మణులకు వ్యతిరేకం, కమ్మారెడ్డికి వ్యతిరేకం, వీళ్ళందరికీ వ్యతిరేకమైనప్పుడు ఇక్కడ క్యాడర్ ఓటింగే కానీ పీపుల్ ఓటింగ్ తక్కువ. పొలిటికల్ ఇది రాలా ఇక్కడ. అక్కడ మేము కూడా అక్కడ పనిచేసాం కాబట్టి పొలిటికల్గా ఉండే అవతల వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం, మనీని పోగు చేయటం, ప్రజలు విశ్వసించి డబ్బులు కూడా ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి యూపీలో. ఇక్కడ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారో, డబ్బులు తీసుకునేవాళ్ళే ఎక్కువ ఉంటారు పాలిటిక్స్లో. అందుకని కొంచెం స్లోగా ఉంటాయి. ఎటు కమ్మారెడ్డి ఏం పాలించరు, ఎందుకంటే పరిపాలన రుచి లేదు. అంటే రుచి లేకపోవడం, రుచి అంటే బార్గెన్ చేసేవాడు శక్తి పెరుగుతుంది. 5,000 10,000 ఫ్రీగా అన్నీ, నేను ఊరికే సోమరిగా జీవిస్తాను, అలాంటి ట్రెండ్ కూడా వచ్చేసింది ఓటర్లో. వాడు ఎక్కడ తెచ్చిస్తాడు, అవినీతిపరుడు అవుతున్నాడు, జైలుకి వెళ్ళక తప్పట్లా. కేసుల్లో ఉండే ముఖ్యమంత్రులు అందరూ కేసుల్లో ఉన్నారు, అప్పుడు ఢిల్లీకి లోబడాల్సి వచ్చింది. ఇవన్నీ వాళ్ళు కూడా ఆ పిల్లల మీద ప్రేమతో 1,00,000 కోట్లు ఉన్నా కూడా ఇంకొక 5 లక్షల కోట్లు ఉంటే అనే కానీ అక్కడ అనుభూతి ఏం లేదు. దీన్ని పెద్దగా చెప్పమంటారా? అయ్యే ఇంగ్లీష్ వాడు ఎందుకు వెళ్ళిపోయాడంటే మనకు ఖర్చు పెట్టలేక. ఇవి కూడా జరుగుతాయి అన్న పొలిటికల్ సైన్స్లో, ఇది కామన్ థింగ్ కదా. కానీ దళిత ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు సెట్ బ్యాక్ అయినాయి కదా, కారణం ఏమై ఉండొచ్చు? ఉద్యమాలు ఎప్పుడు సెట్ బ్యాక్ కావు, అయినట్టు కనపడతాయి. లేదు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండేవారు, వారు లేరు. బహుజన్ సమాజ్ పార్టీ టెక్నాలజీ నార్త్ అయినా అక్కడ ఆ పార్టీ చట్టసభలో ప్రాతినిధ్యం ఏం 1 తప్ప పెద్దగా లేనే లేదు. ఎందువల్ల వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్లు? వీళ్ళు వెనక్కల్లా ఓటింగ్ టెక్నాలజీ మారిపోయింది. 5,000 వీళ్ళు తెచ్చి లేరు కదా, ఓటర్కి 2,000 తెచ్చి లేరు కదా, ముందు పోయలేరు కదా. వీళ్ళ ఎథిక్స్ కొన్ని ఉంటాయి కదా, వీళ్ళ ఎథిక్స్ వల్ల వీళ్ళు అభ్యర్థులు కాలేరు. ఉద్యమం వీళ్ళదే, ఉద్యమాలు కూడా లేవు కదా. అది చేయాలని నా లేకుండా చేయమని నా ఉద్దేశం కాదు, కానీ ఉద్యమాలు కూడా లేవు కదా. ఉద్యమ భావం ఉన్న చాలుగా, కొంతకాలానికి ఉద్యమం అవుతుంది. ఈ
ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయండి. వాళ్ళు ధనవంతులు అయ్యే కొద్దీ మనుషులు కూడా సరుకులుగా కొనేస్తారు, సరుకులు అయిపోతారు మనుషులు. అది ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, లీడర్ని కూడా కొనేస్తారు. ఇప్పుడు ఎక్కువ మంది లీడర్లను కొన్నారు, మరి ఆయన లీడరే, మరి అమ్ముడు పోవాల్సి వచ్చింది. కనీసం ఫీడ్, ఆయన పోషించటం, ఫీడ్ చేయటం. సార్ ఇప్పుడు వ్యక్తిగా కత్తి పద్మారావు అని పేరు చెప్పగానే దళిత ఉద్యమం, ఉపన్యాసం, పుస్తకాలు, సాహిత్యం చాలా చర్చ ఉంటుంది పర్సనల్. ఇవాళ మన దగ్గర జరుగుతున్న చర్చ విప్లవోద్యమాలు, విప్లవ పార్టీలు, వాళ్ళు బయటికి రావడం కొందరు మంచిదని, కొందరు అంటే కాదని, కొందరు ఒక చర్చ జరుగుతున్నది కదా. ఒక దళిత ఉద్యమ నాయకునిగా, మార్క్స్ అంటే ఇష్టపడే ఒక నాయకునిగా మీరు చెప్పేది ఇందాక మీరు, మీ మాట ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి ఈ సందర్భంలో? పరిణామాన్ని ఎవడు ఆపలేడు, ఆల్టర్నేటివ్స్ని ఎవరు ఆపలేరు, అన్ని ఆల్టర్నేటివ్స్ జరుగుతాయి. కాకపోతే కొంచెం ఆలస్యం, అంటే ఇతర యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే లేట్గా జరుగుతాయి. ఒక జనరేషన్లో ఒకడు ఒక పనే చేయగలుగుతాడు, రెండు చేయలేడు, ఇక్కడ అబ్జార్బ్ అవుతాడు. కానీ మిగిలింది వీళ్ళేగా, వాళ్ళ పేర్లు ఏం లేవుగా. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఒక 5 పేర్లు చెప్పమంటే పోరాడినోడి పేరేగా ఉంది. పోరాడినోడి పేరు ముఖ్యమంత్రులు కూడా గుర్తులేరుగా. చెన్నారెడ్డి ఎవరు గుర్తున్నాడు? సహజంగా పోరాడిన వాళ్ళే గుర్తుంటారు ఇది ప్రజలకి. జనరల్ వాళ్ళు పదవులు పొందుతూ ఉంటారు, కొంత ఆస్తులు పిల్లలకి సేకరించవచ్చు, లేదు వాళ్ళ వల్ల కూడా కొంతమంది డెవలప్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక సిగ్నిఫికెంట్ ఏరియాని క్రియేట్ చేయలేరు. ఒక సిగ్నిఫికెంట్ ఏరియాని క్రియేట్ చేసిన వాడు పాలకుడైన అబ్రహాం లింకన్ నిలబడ్డాడు. అంటే ఇప్పుడు నేను అనేది, విప్లవోద్యమాల్లో పనిచేసే వాళ్ళు బయటికి ఇప్పుడు కాలం మారింది, సమాజం అప్పట్లాగా లేదు, బయటికి రండి అని చాలామంది అంటున్నారు. మీరు సూచన ఇచ్చే సూచన ఏమిటి వాళ్ళకు? వాళ్ళ డాక్యుమెంట్స్ మనం చదవలేదుగా. ఇప్పుడు మేము కులం ప్రత్యామ్నాయ సంస్కృతి మీకు చెప్పాను నేను. అవును. వాళ్ళ డాక్యుమెంట్స్లో వాళ్ళు ఏం రాసుకున్నారు, దీనివల్ల ఫలితం ఉందని రాసుకున్నారో ఫలితం లేదని రాసుకున్నారు. వాళ్ళ లొకేషన్స్ని బట్టి వాళ్ళ థీరీస్ ఏంటో తెలియదు. మీరు చదవలేదా? చదవాలి. వాళ్ళ డాక్యుమెంట్స్ నేను చదవాలి. అంటే వాళ్ళు ఏమి ఎలా సాధించాలనుకుంటున్నారో మనకు తెలియదు. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ని గ్రంథాలు, ఇంత సాహిత్యాన్ని, ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదివి భారతదేశంలో జరుగుతున్న ఒకనొక అంశాన్ని ఎందుకు మీరు విస్మరించారు? అంశాన్ని విస్మరించాల, డాక్యుమెంట్స్ని ఎవరి చదవలేము. ఎవరి డాక్యుమెంట్ని ఎవరు చదవలేరు. డాక్యుమెంట్ వాళ్ళ లీడర్ మైండ్లో ఉంటుంది. వారి విధానాల ద్వారా బయటకు వస్తుంది. అదే విధానాల ద్వారా వచ్చినా కూడా దాని లిప్త మాత్రమే వస్తుంది. ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళ, ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ నేచర్తో వచ్చారు. కత్తి పద్మారావుని ఫలానా మాట్లాడగటం వల్ల ఫలానా విషయాలు దేశానికి చెబుదామని అది నెరవేరకపోవచ్చు, నెరవేరచ్చు కూడా. అంటే నెరవేరచ్చు. ఇప్పుడు ఎవరి డాక్యుమెంట్ని ఎవరు తప్పుపడతారు చెప్పండి? ఎవరు మనకు అంత లోతైన వాళ్ళే చదవాల్సిన అవసరం నాకు రాలేదు, నాకు రాలా. మీ పనిలో మీరున్నారు, మా పనికే టైం లేదు. ఈ గదిగా ఈ 5-6 నెలలు రాతాగినందుకే దిగులు పడుతున్నాం. ఇప్పటికీ 100 పుస్తకాలైనా? 100? 106. 106 అంటే మొత్తం దళిత సాహిత్యమేనా? అన్ని రాశాం కదా. దళిత అంటే వ్యక్తిత్వం అంటే ఒరబడి ఉంటుంది కదా. ఏ ఒరబడిలో ఎక్కువగా డిప్రెషన్ పీపుల్, బీసీలు 50% ఉంటుందిగా. మండల్ కమిషన్ అన్ని పోరాడు. ఎస్టీలకి ఎక్కువ ఉంటుంది, దళితుల కంటే ఎక్కువ ఎస్టీల మీద రాశాం. మైనారిటీస్, ముస్లింలు, పౌర హక్కులు, జర్నలిజం, నోబెల్ బహుమతి వచ్చిన వాళ్ళు, అంతా లిటరేచర్ అంటే ఓళ్ళు ఉంటుంది కదండి.
లిటరేచర్ అంతా జ్ఞానం, జ్ఞానం, ఆల్టర్నేటివ్ కల్చర్. ఈ తక్కువ మంది కదా వీటిని ఆకర్షించబడేది. అవును. అప్పుడు మనకి వేరే వాళ్ళ డాక్యుమెంట్లోకి వెళ్ళి అవి తప్పని ఒక డాక్యుమెంట్ రాసి ఆ పనులు చేయలేదు. ఎందుకంటే అంత పని మాకు రాలా. మీ స్టైల్లో మీరు ఉన్నారు ఇక్కడ. కానీ ఇక్కడ చెప్పండి. కుల నిర్మూలన అంతే తక్కువే జరుగుతుందండి, తక్కువే జరుగుతుంది కుల నిర్మూలన. నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళలో ఎవరు కూతుర్ని ఎవరు బంధించలేరు. రాబోయే 20-30 ఏళ్లలో ఎవరు కూతుర్ని ఎవరు కొడుకుని, కొడుకైనా కూతురైనా బంధించలేరని నేను అనుకుంటున్నా. అదే అంటే సమాజంలో చాలా అనుకూలమైన సానుకూలమైన మార్పులు కూడా ఉన్నాయి కదా. మన దళిత చూసినా తెచ్చింది మనమైనా ఆ వాతావరణం ఏర్పడుద్ది. ఓ పిల్ల పుట్టినాక వాళ్ళు వచ్చి కలుస్తారు, పిల్లడి మీద ప్రేమతో, అల్లుడి మీద ప్రేమతో, ఇట్లా ఏ జరిగిపోతాం. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మేమే తెచ్చాం. అది మాకు 80ల తర్వాత చాలా మారింది కదా. 90s తర్వాత మరింత ఎక్కువైంది. అసలు ఎవడి కూతురికి ఎవడు పెళ్లి చేయలేడండి 25 ఏళ్ళ తర్వాత. అంటే పెళ్లి అర్థం కాలేదు. పెళ్లిగా చేయలేడు అంటే వాళ్ళు ఇష్టం ఉండి పెళ్లి చేసుకుని ఉంటారనే మీ ఉద్దేశం? అంటే మార్పు తెలియకుండా వచ్చింది నా ఉద్దేశం. లేదు దేశీయ భావాలు తగ్గి ప్రపంచ దేశాలు వెళ్ళిపోవటం, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇప్పుడు కుల నిర్మూలన ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మతం కూడా అది రూపాలు మారుతూ ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా మారింది, ఒక రోజున కల్చరల్గా. బహుశా మీ అంచనా అంటే 100కు పైగా గ్రంథాలు రాసిన అనుభవం, ఉద్యమకారులు, భారతీయ సమాజం రాబోయే రోజుల్లో ఎట్లా ఉండవచ్చు? ఇవాళ కులము ఒక అధికారం, కులమే సంపద కాబట్టి వీటిలో ఏమన్నా మార్పులు రావచ్చునా సమీప భవిష్యత్తులో? సమీప భవిష్యత్తులో అంటే ఒక 50 ఏళ్ల తర్వాత భారతదేశం ఇలా ఉండదు, తప్పకుండా మారిపోద్ది. మనం చిన్న చిన్న బొట్లుగా వేసిన చిన్న చిన్న సంస్కరణలు చేసినవన్నీ అవి ప్రాక్టికలైజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం మార్వాడీల మీద వ్యతిరేక ఉద్యమం వచ్చింది అంటే ప్రాంతీయమైన వాళ్ళకి జాబులు లేవని అమెరికాలో వచ్చింది. దేశీయ ఉత్పత్తులు డెవలప్ చేసుకోవాలని, దేశీయమైన వాళ్ళకి పనులు ఇవ్వాలని వరల్డ్ వైడ్గా వస్తుంది. మోడీ కూడా ఆ మాట అంటున్నాడు కదా, ప్రధానమంత్రి కూడా అంటున్నాడు కదా. మరి ఇవి మార్పులేగా, దేశీయత మార్పేగా. అగ్రేరియన్ సొసైటీలో వాడు డెవలప్ చేసిన పిల్లడిని కష్టపడి చదివించిన డాలర్ కోసం అమెరికా పంపాడు. పంపినాక వీడు చనిపోతే వాడు రాలేకపోతున్నాడు. దీనివల్ల మళ్ళీ నేటివిటీ కూడా వచ్చింది, రివర్స్ కూడా వచ్చింది. ఇంకా చనిపోతే కూడా రాలేకపోతే ఎందుకు కొడుకు అనే సంపాదన ఎందుకు ఏం లేదు అని కొన్ని చర్చలు జరుగుతాయి. అంటే కొంతమంది కెరియర్ ఓరియంటెడ్గా సోషలిజం, మేమే వేరే వాళ్ళతో మాకు పని లేదనే ధోరణులు కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. రూపాయి కాగితం మెయిన్ అయినప్పుడు. అందుకు నా ఉద్దేశంలో ఒక 50 years తీసుకుంటుంది అనుకుంటా. ఇప్పుడు మేము ఉద్యమాల్లోకి వచ్చి ఒక 50 years ఎంత చేయగలిగాం? పాయింట్ తేగలిగాం, 2-3 పాయింట్లు తేగలిగాం. చాలా చాలా సంచలనం, మామూలు విషయం కాదు అది. నేనేం పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. అంటే ఆ పాయింట్ మీద నిలబడ్డాం, ఏ పదవి కోసం దేనికోసం కాకుండా. ఎస్, నమ్మాం కులం నిజం కాదు, మతం క్రియేటివ్, మతాలన్నీ క్రియేటివ్. ఇవన్నీ నమ్మిన దాని మీద నిలబడితే మూమెంట్ అవుద్దిగా.
ఒక సిద్ధాంతం ఉందిగా. అందుకని 1,00,000 మంది ఇళ్లలో మన పుస్తకాలు ఉన్నాయి. ఉన్నాయి కదా. అదే సిపిఐ సిపిఎం వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుంది? అలాగే మీరు చెప్పిన వాళ్ళు డాక్యుమెంట్స్ అందరి ఇళ్లలో ఎందుకు ఉంటాయి? ఇది సమాజం మొత్తానికి ఉపయోగపడే రాస్తున్నాం, చెప్తున్నాం. ఏమంటారు? అప్పుడు మార్పుకి కొంత పని చేసినట్టే మీ దృష్టిలో. ఈ మధ్య ఒకరు లాల్ నీల్ అనే ఒక ప్రయోగం చేశారు కదా, అది మంచిదేనా? అంటే సిద్ధాంతం ముందు ముందనో పనిచేస్తానని మీరు అనుకుంటున్నారా? సోషల్ కెమిస్ట్రీస్ అని జరుగుతూ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీస్గా కలిసి ఒక ఉద్యమం, తర్వాత కమ్యూనిస్టులు ఒక మేరకే, మళ్ళీ కమ్యూనిస్టులు అంబేద్కర్ ఫోటో పెట్టరు, ఆఫీసులో లేదు. ఒక మేరకు కలుస్తారు రోడ్డు మీద. ఒక మేరకు అనేవన్నీ ఎత్తుగళ్ళు, నిజంగా కలవటం కాదు. ఒక మేరకు ఏదైనా ఎత్తుగడే. ఇప్పుడు చూడు, మీరు ఫెయిర్గా ఉన్నారు, అడిగే ప్రశ్న బుచ్చి గారు కాబట్టి ఫెయిర్గా ఉన్నాడు. ఇంకొకళ్ళైతే ఏం చేస్తారు? ఆయన ఆలోచనకు అనుగుణంగా అడుగుతాడు. పర్సనాలిటీని దెబ్బతీయాలని చూస్తాడు ఎదుటివాడిని. మీరు ఎలివేట్ చేయాలని చూస్తున్నారు, పర్సనాలిటీని ఇంకా తవ్వి తీద్దామని చూస్తున్నారు. అంటే మీరు గొప్పవాళ్ళు జర్నలిజంలో. పేరు బుచ్చి అయినా హిమాలయ పర్వతం అంటున్నా అంతే కదా, మీరు హట్ చేయట్లా. కానీ మీరు సంస్కృత పండితులు, సంస్కృత గ్రంథం ఏమైనా రాశారా? సంస్కృతంలో గ్రంథాలు ఏమి రాయాలి? సంస్కృత గ్రంథాలన్నీ పరిశీలించా. సంస్కృత గ్రంథాలకి వ్యాఖ్యానం చార్వాక, బౌద్ధ, జైన, సాంఖ్య నేనే రాసి, ఇంకెవరు రాయాలి? మనుస్మృతి ఆయన ఉద్దేశం ఈ మధ్య కొందరు చెప్తున్నారు, ఆయన నా స్త్రీ స్వతంత్రం అనర్హతి అని ఒక మాటని చెప్తున్నారు, కానీ స్త్రీ గురించి చాలా గొప్పగా చెప్పిండు మనవు, దాన్ని ఎవరు చెప్పరు అని అంటున్నారు. మనుస్మృతిలో ఏముంది? 4 శ్లోకాలు తీసుకొని వాళ్ళకి అనుకూలమైన కూడా చెప్పు. పెద్ద గ్రంథాల్లో వాళ్ళకి అనుకూలమైన మాటలు కూడా ఉంటాయి, కానీ దాన్ని ఓవరాల్గా చాతుర్వర్ణ్యాన్ని ప్రతిష్టాపించటం కదా, అది దేవుడి నుంచి వచ్చిందని. చాతుర్వర్ణ్యం బ్రాహ్మణ హస్య ముఖ మహర్షి బాహురాజన్ కృత ఊరుతదస్య శూద్రోజాయ చిరేను కదా. ఎవరు నమ్ముతాడు? వాళ్ళు నమ్ముతారేమో, మీరు నమ్ముతారా? బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారు. ప్రకృతి గొప్పది. ప్రకృతి అనేది ఒక ఇన్ని గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా తిరుగుతున్నాయంటే ఒకటి నిలబెడుతున్నది వాటిని. అది సైన్స్ కావచ్చు, నేచర్, ఏదో ఒకటి ఉంటుంది కదా. అంతవరకు నేను దాన్ని నమ్ముతాను. నేను అదే బ్రాహ్మణాధిపత్యాన్ని నమ్మరు కదా. ఎవరి ఆధిపత్యాన్ని నమ్మను నేను. అదే వాళ్ళకే విద్య వచ్చు అనేది నమ్మరు కదా. అదే అంబేద్కర్ పోరాడారు, మనం పోరాడు. అంబేద్కర్ పోరాటం 65 ఏళ్ళు జరిగిందండి, నాది ఒక 50 ఏళ్ళు జరిగింది. ఈ రెండింటికి కలిపి ఒకటే సూత్రం. ఎంత మార్పు వచ్చింది అనేది మీరు చెప్పాలి. అంబేద్కర్ నుంచి సరే నా దాకా తీసుకున్నా ఎంత మార్పు వచ్చి ఉంటుంది? ఎంతో కొంత వచ్చింది. ఎంతో కొంత కాదు, చాలా మార్పు వచ్చింది. వాస్తవం తెలుగునాట కారంచేడు ఘటన తర్వాత దళితుల్లో ప్రశ్నించే హక్కు, ఏ మాట కామాట, దళిత ఉద్యమం ఒక పాయగా వస్తే కమ్యూనిస్టు ఉద్యమాలు అవి కూడా దోహదం చేసిన మాట వాస్తవం. అయితే ఇంత చైతన్యం వచ్చినా సరే వీళ్ళు రాజకీయంగా ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఓ 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలు కాలేకపోవడం ఒక మైనస్. ఎంపీలు ఎమ్మెల్యేల వల్ల కూడా ఏం కావట్లేదు అనేది వీళ్ళ ఉద్దేశం. ఆ టెక్నాలజీ మారిపోయినాక మళ్ళీ బ్లాక్ మనీ అవి ఇవి తేవాలి కదా. డబ్బు అక్రమంగా తెచ్చినాక వాక్కుకి శక్తి పొద్దుగా, చెప్పే మాటకును వైరుధ్యం వస్తుంది. వాడు సిద్ధపడుతున్నాడు. డబ్బులు ప్రయారిటీ అయితే
వాడు సిద్ధపడుతున్నాడు, వీళ్ళు పడలేరుగా. అవన్నీ మార్పులే వస్తాయండి. రాబోయే రోజుల్లో దళితుల జీవన స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు, బహుజనులే ఇక్కడి నుంచి ఎట్లా ఉండవచ్చు అని మీకు అంచనా ఉన్నది అన్ని రంగాలలో? అంటే ఇప్పుడు పాజిటివ్గా దళితులు పిల్లలను చదివించుకుంటున్నారు, బాగా టెక్నాలజీ రంగంలోకి వెళ్ళారు, హౌస్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళారు, మోటార్ దీనిలోకి వెళ్ళారు, చిన్న వ్యాపారాల్లోకి వెళ్ళారు, అన్ని ద్వారాలు తిరుగుతున్నారు. 25 ఏళ్ళు పోతే ఆడి కొడుకు మార్పు ఉందని నేను అనుకుంటున్నా. మార్పులో ప్రవేశించారు, గవర్నమెంట్ డిమాండ్ చేయగలుగుతున్నారు. ఇటీవల మీరు పూర్తి చేసిన పుస్తకం ఏమిటి? సావిత్రిబాయి పూలే. సూర్యచంద్రుల్ని మమేకం చేసిన క్రాంతిగోళం డాక్టర్ కత్తిపద్మ సావిత్రిబాయి పూలే 92వ పుస్తకం అని 93-4 కూడా వచ్చినాయి. అంటే మీరు దీన్ని భారతీయ సాహిత్యాన్ని, సావిత్రిబాయి పూలే చైతన్యాన్ని 2 తులనాత్మక పరిశీలన చేస్తూ రాసిన గ్రంథమా? లేదు, సావిత్రిబాయి పూలే వారిదేనా? సేమ్ ఆమె చేసిన కృషి రాసి. అదే వేరు ఇమేజెస్ ఇమేజెస్ ఉన్నాయి అందులో. అంటే ఆమె చాలా పోరాటం చేసింది కదా. మరి సావిత్రిబాయి పూలే కాలంలో ఎవరి పేరు లేదే? అవును, సావిత్రిబాయి కాలం 1848. అవును, ఇంకొక పేరు చెప్పండి. ఎవరు కనబడారు? అట్లాగే ఉద్యమాల్లో పనిచేసేవాళ్ళు తప్పకుండా వాళ్ళ చరిత్రలో ఉంటారు, అనివార్యం. ఇక దాన్ని చెరపలేరు, ఆ నమ్మకం ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి కత్తిపద్మరావు గారు 1980ల నుంచి ఇప్పటి వరకు, అంటే వారు ఇప్పుడు వయసు పైవేయడం ఒక కారణం, రెండవది రాజకీయంగా వారు నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు అమలు చేసే అది కూడా లేదు కాబట్టి తన ఏ శక్తి రచనా వ్యాసంగంలో ఉన్నారు కాబట్టి తన ప్రయత్నాన్ని రచనా వ్యాసంగ రూపంలో కొనసాగిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల కాల వారి అనుభవము, రాజకీయాలు, ప్రధానంగా దళిత ఉద్యమాలు, భారతీయ సమాజం మొన్న నిన్న రేపు ఎట్లా ఉండొచ్చు అనే అంశాలపైన వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.